హలో పేరెంట్స్, ఈరోజు మీకు ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఆటిజం ఉన్న పిల్లల్లో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో కూడా కొన్ని రకాల ఇబ్బందులు కలిగి ఉంటారు. అంటే ఎలా అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో చెప్పలేరు. ఒకవేళ ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా అర్థం చేసుకోలేరు అనమాట. మనం ఎక్కువగా సెంటెన్స్ అనేది ఎక్కువ మాట్లాడటం వల్ల వాళ్ళకి అర్థం కాదు. సో తరచుగా మనం గమనిస్తూ ఉంటాం, ఆటిజం ఉన్న పిల్లలు ఒక విషయం చెప్పగానే సేమ్ అలాగే రిపీట్ చేస్తూ ఉంటారు. తిన్నావా అంటే తిన్నావా అని అడుగుతారు. సో వెళ్ళావా అంటే వెళ్ళావా అని అడుగుతారు. ఎలా ఉన్నావంటే ఎలా ఉన్నావా అని అడుగుతారు. సో వాళ్ళకి ఏంటంటే ఎలా రెస్పాన్స్ అవ్వాలో, ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్ చేయాలి నేను అనేది కూడా అర్థం కాకుండా కొన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. దాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. అలాగే చివరిగా పిల్లలకి, ఆటిజం ఉన్న పిల్లలకి సెన్సరీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఏంటి సెన్సరీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఓకే లైట్ని అలాగే స్టేరింగ్ చేస్తూ చూస్తూ ఉండడం, అలాగే మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క వస్తువుని పట్టుకొని స్మెల్ చేయడం, అలాగే ప్రతి వస్తువుని తాకాలనుకోవడం, ఇలాంటి చేస్తూ ఉంటారు అనమాట. లైట్కి, సౌండ్కి, స్మెల్కి, వీటికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. లేకపోతే ఇంట్రెస్ట్ చూపించలేకపోవడం ఉంటారు. అంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉండడం, ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉండడం. ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే హైపర్గా అనుకోవాలి, ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంటే హైపోలాగా అనుకోవాలి. సో ఇలాంటి పరిస్థితులని మనం గమనించుకొని సరైన ఎక్స్పర్ట్ని మనం కలిస్తే మనకు తగిన పరిష్కారం అనేది తెలుస్తుంది. దీన్ని మనం ఎంత ఎర్లీగా గ్రహించగలిగితే అంత ఎర్లీగా మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకోగలుగుతుంది. దీన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ అని మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఎంత తొందరగా మనం తెలుసుకోగలిగితే అంత తొందరగా ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతాం. అప్పుడు పిల్లల్ని మనం మెయిన్ స్ట్రీమ్లో కలపడానికి చాలా ఛాన్సెస్ అనేది ఉంటాయి. థ్యాంక్ యూ.